అన్నట్టుగా సాగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరికొద్దిసేపట్లో వెలువడబోతున్నాయి. ఇప్పుడే కౌంటింగ్ సెంటర్ దగ్గర రెండింటికి సంబంధించిన కౌంటింగ్ ఒకే చోట కడపలో జరుగుతోంది. జరుగుతున్న చోట కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు టీడీపీ నేతలంతా కూడా టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. ఈ రిజల్ట్ అంతా కూడా అటు పులివెందుల్లో జగన లేకపోతే చంద్రబాబు, టీడీపీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఒక ప్రెస్టీజియస్గా ఎన్నికలు సాగాయి. ఎన్నికల్లో అనేక రకమైన ఘర్షణలు, ఒక ఉద్రిక్త వాతావరణాలు, అరెస్టులు, ఈ పర్వాల నేపథ్యంలో ఎన్నిక అనేది జరిగింది. సాధారణంగా ఒక జెడ్పీటీసీ ఎన్నిక చాలా చిన్న ఎన్నిక. ఈ ఎన్నిక కోసం రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. పర్టికులర్గా ఈ ఎన్నికల్లో ఓడించడం ద్వారా జగన్ గతంలో చేసిన, కుప్పంలో చేసిన ఏదైతే ఆ ఎన్నికల్లో గెలవటానికి చేసిన అరాచకాలు ఉన్నాయో వాటిని బయట పెట్టాలి అనేది టీడీపీ ప్రయత్నంగా కనిపిస్తుంది. పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేది కష్టసాధ్యమైన పని అని ఇన్నాళ్ళు భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడించి చూస్తామనేది నేతలు అంటున్నమాట. ప్రస్తుతం టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఎలా మొత్తం ఎన్నికల ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం మీరే దగ్గరుండి చేసినట్టున్నారు, మీరు మేడం మాధవిరెడ్డి గారు కలిసి. సో మీకు కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కదా ఎన్నిక. ఎలా రిజల్ట్ ఏం రాబోతుంది అనుకుంటున్నారు? 100% టీడీపీ మా అభ్యర్థి గెలుస్తారు. దాంట్లో అనుమానం ఎందుకు? అనుమానం ఎక్కర్లేదు. అంటే ఎంత మెజారిటీ వస్తుందని? ఇప్పుడు 10,000 ఓట్లకి 8,000 ఓట్లు పోలయ్యాయి పులివెందుల్లో. 5,000 పైన వస్తుందండి. 5,000 పైన ఓట్లు పడితే మెజారిటీ అండి. 5,000 పైన మెజారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే. ఒంటిమిట్ట అండి, ఒంటిమిట్టలో 24,000 ఓట్లు అయితే 20,000 ఓట్లు పడినాయి. ఒంటిమిట్ట కూడా గెలుస్తాం, కానీ నేను పూర్తిగా పులివెందుల మీదే ప్రోగ్రామింగ్ అంతా ఉండే. నేను ఒంటిమిట్ట వేరే పార్లమెంట్ కదా, అది వాళ్ళు చూశారు. కానీ బట్ ఒంటిమిట్ట కూడా 100% మేము గెలుస్తున్నాం, దాంట్లో అనుమానం లేదు. ఏంటది ఎందుకు ఇట్లా ఒక చిన్న జెడ్పీటీసీ ఇది గెలవటం ద్వారా మీరు కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఏం గెలిచే అవకాశం లేదు కదా? లేదు, అవకాశమే లేదు. లేదు, అయినా కూడా ఎందుకు ఒక జెడ్పీటీసీ స్థానం కోసం ఇంత పెద్ద ఎత్తున పోరాడాల్సి వచ్చింది? మీరైతే 24 గంటలు మీరు అక్కడే ఉన్నారు ఆల్మోస్ట్. గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద పోలింగ్ జరిగితే, గత ప్రభుత్వంలో చేసిన ఇవన్నీ కూడా ఆ నియోజకవర్గ ప్రజలే ఇప్పించినట్లుగా మనం భావించాలి. ఇది ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇస్తే అధికారంలోకి వచ్చే నాయకుడు ఏ విధంగా దాన్ని నాశనం చేశాడనే దాన్ని ఈ ఎన్నిక ఫలితాన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. సొంత నియోజకవర్గంలో 40 సంవత్సరాలుగా ఈ జెడ్పీటీసీకి పోటీ లేదు. పోటీ లేకుండా పోటీని అడ్డుకొని ఇనానిమస్ ఎలక్షన్ గెలుచుకొని అనేక రకాలుగా అరాచకం చేసి ఈరోజు పోలింగ్ జరిగేసరికి ప్రజల్లో నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతాం. అంటే ఈ ఎన్నిక జెడ్పీటీసీ మీరు గెలిస్తే రాష్ట్రంలో ఏకంగా జగన్ ఓడించినట్టేనా? జగన్ ఓడించినట్టే ఫీల్ అవుతారా? అంతే కదా. అంటే దీనికన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పులివెందుల్లో అరాచకంతో గెలుస్తూ వచ్చాడు ఇంతకాలము. ఈరోజు ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. మేము కూడా మా ప్రాంతం కూడా అభివృద్ధి కావాలా, మా ప్రాంతం కూడా అన్ని రకాలుగా బాగుండాలా, రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగినట్టుగా మా నియోజకవర్గం కూడా సమానంగా అభివృద్ధి జరగాల అని చెప్పి వాళ్ళు ప్రజల్లో కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు తీసుకొచ్చాం మేము. మీరు ఆ నియోజకవర్గంలో ఒకసారి చూస్తే ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంది. 2 సార్లు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇప్పటికీ సమస్యలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. 1,000 కోట్లు పాడా నిధులు వచ్చినాయి. మరి ఆ నిధులన్నీ ఏమైనాయి, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఇవన్నీ చూస్తే ఆ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతటి వ్యతిరేకత ఉందో ఈ ఫలితం బట్టి మీకు అంతా అర్థమవుతుంది. ఇది రాష్ట్రంలోని ప్రజలందరూ అర్థం చేసుకోవాలనే మేము కూడా సీరియస్ గా పోటీ చేశాం. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి పదవి పోదు, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి రాదు, గెలిచినా ఓడినా. కానీ ఈ ఫలితం మాత్రం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునే దానికే మేము పోటీ చేశాం. రెండోది, భవిష్యత్తులో ఆ నియోజకవర్గంలో ఏదైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చి ప్రజలను మా వైపు తిప్పుకుంటాం. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు విశ్వాసం
ప్రకటించే విధంగా మేము ఆ నియోజకవర్గంలో రాబోయే 4 సంవత్సరాలు పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆదరించాలని చెప్పి మేము ఆ విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తున్న కామెంట్ ఏంటంటే ఇది పులివెందుల పౌరుషానికి లోకేష్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని. వాళ్ళు ఏదో సెంటిమెంట్లన్నీ క్రియేట్ చేయాలని కాదు. సెంటిమెంట్లు ఏదో క్రియేట్ చేస్తే సెంటిమెంట్ బయటపడుతుంది అనుకుంటున్నారు. అడిగో సెంటిమెంట్ లేదు, ఏం లేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఆ అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు అంతే. అంటే కుప్పం మున్సిపాలిటీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక స్లోగన్ ఎత్తుకుందండి, వైనాట్ 175 వైనాట్ కుప్పం అని. సో ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ మీరు గెలిచిన తర్వాత వైనాట్ పులివెందులు అంటారా? మాకు కుప్పంకు పులివెందులకు మేమేం పోల్చము, పోటీ పెట్టము, మాకు అవసరం లేదు. మేము ప్రజలకు మంచి చేస్తాం అనే విశ్వాసం మేము కల్పిస్తాం. రాష్ట్రంలో ఏదైతే 175కు 164 వచ్చినాయో మిగతా 11 నియోజకవర్గాల మీద కూడా ఇదే విధంగా కేంద్రీకరించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే ఏ విధంగా మేము అభివృద్ధి చేస్తామని తెలియజేసేదానికే ఈ పోటీ చేశాం. మిగతా 11 నియోజకవర్గాలు కూడా భవిష్యత్తులో మేము కైవసం చేసుకునే విధంగా పని చేస్తామని చెప్పి నేను చెప్తా ఉంటాను. ఏమైనా ముందస్తుగా మారెడ్డి లతారెడ్డి గారికి ఏమైనా శుభాకాంక్షలు చెప్తారా? అని మీరు గెలుస్తాం ఖచ్చితంగా 100%. దాంట్లో మీకు అనుమానం ఏముంది? మీరు ఇందాక ఏదో చెప్తున్నారు అడ్డా గిడ్డా అని. ఎవరడ్డా అండి ఇది? ఎవరికి అడ్డా? కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్డా. 10 సీట్లకు గాను 7 సీట్లు గెలిచాం. పులివెందులు కూడా వాళ్ళ అడ్డా ఏం కాదు, ఇది ప్రజల అడ్డా. ప్రజలు ఎవరిని అనుకుంటే వాళ్ళని గద్దెనెక్కిస్తారు, ఎవరిని అనుకుంటే వాళ్ళని గద్దె దించుతారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గద్దెనెక్కించబోతున్నారు. ఇప్పుడు పులివెందుల అనేది మా తెలుగుదేశం పార్టీ అడ్డా. అంటే అడ్డా ఇది మా అడ్డా, రాజారెడ్డి అడ్డా, రాజశేఖర రెడ్డి అడ్డా, జగన్మోహన్ రెడ్డి అడ్డా అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు బేసిక్. అందుకని నేను అడ్డాలు గిడ్డాలు ఏం లేవు ఇప్పుడు. అన్ని కడప జిల్లా మా అడ్డా. వైఎస్ఆర్ అడ్డా, ఈఎస్ఆర్ అడ్డా అని మీరు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పుకోవాల్సిందే. ప్రజలు ఆ విధంగా ఆలోచించడంలే. ఎవడు పని చేస్తారో వాళ్ళ అడ్డా అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన ప్రెస్ మీట్ లో చూసారా శ్రీనివాసరెడ్డి గారు? ఆయనకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లే. విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. నా నియోజకవర్గంలో నేను పట్టు కోల్పోతున్నా, నా నియోజకవర్గంలో ప్రజలందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దూషణలు దిగాడు. ఆయన వయసు గురించి మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంకో ఎదుటి ముఖ్యమంత్రి గారిని వయసు గురించి వ్యక్తిగత దూషణలు చేయడం ఇవన్నీ కరెక్ట్ అంటారా? మీరే చెప్పండి, ఇవన్నీ కరెక్టా? ఎస్ సార్, ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇది నీకు ఇదే చివరి ఎన్నికలు అన్నట్టు అన్నారు. తర్వాత కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో కూర్చోవాలన్నారు. కృష్ణారామ కూడా అనుకోవచ్చు కదా. ఓడిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృష్ణారామ అనుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. సో ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది ఆయనకి. 4 ఏళ్ళు ఆయన కూడా కృష్ణారామ అనుకొని ఇంట్లో పండుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సరే, ఈ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ శ్రీనివాసరెడ్డి గారికి అండ్ దెన్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి కిందే వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు అనేది మొత్తం భుజాన్ని వేసుకుని మీరు మోస్తూ ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడే అవకాశం ఉంటుంది? పర్టికులర్గా నేనేమంటానంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డే, కానీ అక్కడ వ్యవహారాలన్నీ ఆయన తరఫున ఎమ్మెల్యేగా చూసేదంతా అవినాష్ రెడ్డి అని చెప్తూ ఉంటారు. సో అందుకని ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన పాపం కింద పడ్డాడు, మీద పడ్డాడు, అరెస్టులు అయ్యాడు, కారులోంచి ఈడ్చుకుంటూ పోయారు పోలీసులు. సో ఇవన్నీ ఫేస్ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఓటమి పాలైతే ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద కంటే కూడా అవినాష్ రెడ్డి మీద ఎక్కువ పడే అవకాశం ఉంటుందేమో. ఎవరి మీద వాళ్ళు వేసుకుంటారో మాకెందుకు, వాళ్ళ పార్టీలో విషయాలు అనవసరం. మాకు ఎవరి మీద డెబిట్ వేసుకుంటారు అనేది. మేము గెలిచాం, ప్రజలకు మేము మేలు చేస్తాం, మంచి చేస్తాం. మాకు కుప్పంతో పోటీ ఏం కాదు. ఇక్కడ కుప్పంలో ఎన్ని కుప్పగింతలు వేసినా కూడా వాళ్ళు అక్కడ గెలవలేరు, చేయలేరు. అది అయిపోయింది. అన్ని ప్రయోగాలు చేసినారు. మేము అటువంటి అరాచకం చేయడంలే. మేము మంచి పనులు చేసి ప్రజల మనసులు గెలిచి మేము ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఇంకొక గంటలో ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినామని చెప్పి ఇంకొక గంటలో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, అండ్ ఆల్ ది బెస్ట్ మీకు, మీ కాన్ఫిడెన్స్కి. చూద్దాం మరి కొద్దిసేపట్లో శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నట్టుగా రిజల్ట్ రాబోతోంది. ఈ రిజల్ట్లో ఏం తేలబోతుంది? ఆయన కాన్ఫిడెన్స్
చాలా చాలా ధీమాతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాం, పులివెందులో మా జెండా ఎగరేస్తాం అనేది శ్రీనివాసరెడ్డి గారు చాలా 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 కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. 5,000కు పైగా మెజారిటీ వస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట. మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతోంది. మళ్ళీ క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారిని లైవ్లోకి తీసుకుందాం. గెలిస్తే ఒకలా, ఓడిపోతే ఇంకోలా జరగబోతుంది. సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా గెలిస్తే ఈక్వేషన్స్ ఏంటి, ఓడిపోతే ఈక్వేషన్స్ ఏంటి, మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారిని గంట తర్వాత లైవ్లోకి తీసుకుందాం.